ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి జూన్ 16వ తారీఖు కొరకైన వాగ్దానం. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇందులోనే మనం అడగడంలోని తేలికదనం బయటపడుతుంది. రైతు తాను వేసిన పంట కోతకు వచ్చేదాకా పాటు పడుతూనే ఉంటాడు. గురి చూసి కొట్టే ఆటగాడు తాను విసినది గురికి తగలేదాకా చాలించుకోడు. ఓ డాక్టర్ అయితే తాను వేసిన మందు ఎలా పనిచేస్తుందో కనిపెట్టి చూస్తుంటాడు. మరి క్రైస్తవుడు తన ప్రార్థనా ఫలితాల కోసం ఎందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదు? దేవుని చిత్తం ప్రకారం విశ్వాస సహితంగా వాగ్దానానుసారంగా యేసు నామం పేరిట పరిశుద్ధాత్మ ఆవేశంలో ఈ ఇహలోకపరమైన ఆశీర్వాదాల కొరకు గాని ఆత్మీయ అభివృద్ధి కోసం గాని చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణ అంగీకారాన్ని పొందింది లేక పొందుతుంది. దేవుడు ఎప్పుడు తన ప్రజల విన్నపాలను అభిప్రాయాలను మొత్తం మీద ఉన్నవి ఉన్నట్టుగానే స్వీకరిస్తారు. తద్వారా ఆయనకు మహిమ, వారికి నిత్యము ఆత్మీయ క్షేమము కలుగుతాయి. క్రీస్తు కరుణను ఆశించి ఆయన దగ్గరకు వచ్చిన ఒక్క అభ్యర్థనను కూడా ఆయన నిరాకరించినట్లు కనబడాడు. అందుకని ఆయన పేరిట మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని మనం నమ్ముతాం. ఓ ప్రార్థనకి జవాబు మనలను చేరవస్తూ ఉంటుంది. మనం దాన్ని చూడలేకపోవచ్చు. విత్తనం చాలా కాలం నేలలో ఉంటుంది. సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు విచ్చుకొని కనిపిస్తాయి. అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే లేనట్టుగానే ఉంటుంది మన కళ్ళకు. ప్రార్థనకు ఆలస్యంగా జవాబు రావడం అన్నది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు, అడ్డంకులు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకి గల నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా ఆయన గణపరచడానికి ఇది మనకి సహాయపడుతుంది. ఆమెన్.